హాయ్ ఆల్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అయితే మా జామ మొక్క అయితే చూపిస్తాను. సో చూడండి, ఫుల్ అయితే ఎంత ఇప్పుడు ఫ్రూట్స్తో ఉందన్నమాట. సో మొక్క అంతా చూడండి, అబ్జర్వ్ చేయండి. సో అంతా అలా చూపిస్తున్నాను వీడియోలో అయితే. సో మొక్క అంతా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ కొమ్మలన్నీ బెండ్ అయిపోయాయి అనమాట. సో వెయిట్ తట్టుకోలేక సో ప్రజెంట్ ఉన్న మొక్క చుట్టూ సో మనకు స్టెమ్స్ అలా ఇలా పైకి వెళ్తాయి కదా. సో అవి చుట్టూ ఇలా బెండ్ అయ్యాయి అనమాట. కిందికైతే ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ పడ్డాయి అనమాట. సో చూడండి, ప్రతి కొమ్మ గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. సో జామలు ఇది ఒక్క వెరైటీ అనమాట. సో మనకు ఈ జామ సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందన్నమాట. సో మన కాపు అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ కాపు అయితే ఇది రెడీగా చేస్తూ వస్తుందన్నమాట. సో ఇవి కూడా నెక్స్ట్లో ఏమన్నా సీడ్స్ అవి పెట్టాలి చూడాలన్నమాట. ఎవరికైనా ప్లాన్స్ అవి కావాలన్నా కూడా. సో మేమైతే ఇవి సీడ్స్ ద్వారా పెట్టినవి అనమాట. సో మేము ఈ ప్లాంట్ అయితే ఇది నర్సరీ నుంచి తెచ్చామన్నమాట ప్లాంట్ ఇది. సో చూడండి, ప్రతి కొమ్మ గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట జాంకాయలు అయితే. సో చాలా బాగా కాస్తున్నాయి. సో ఇవి మనకు ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఇంకా మనకు సైజ్ కొంచెం పెద్దగా వస్తాయి. సో వీటికి ఒక 2 days బ్యాక్ అనమాట మనం వీటికి ఎరువులు అందుకు ఇచ్చాము. సో వీడియో పెట్టాను, షార్ట్ వీడియో, మీరు చూసే ఉంటారు. సో జామలు ఇది ఒక వెరైటీ అనమాట. సో ఇవి కూడా చాలా బాగానే కాస్తున్నాయి అన్నమాట. సో చూడండి, సో చూసారు కదా, ఇదన్నమాట ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.